Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. కోనసీమ జిల్లా చెందిన ఒక అమ్మాయి ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి వెటనరీ కాలనీలో ఒక హాస్టల్లో ఉంటూ ఆ అమ్మాయి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక అతను కిలారి నాగతేజ అనే ఒక కుర్రాడితోటి లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక నెల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోవడం అట్లా చేసుకొని 21వ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుద్దామని చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా ఎం హోటల్ మన నోవాటల్కి ఆపోజిట్లో రోడ్డుకి యువతల పక్క హైవేకి యువతల పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మండంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి అతను చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇతను ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక బంగారపు గొలుసు, అదేవిధంగా ఒక ఉంగరం 3 గ్రాములది సుమారుగా, ఇంకొక ఉంగరం 2 గ్రాములది, గొలుసు సుమారుగా 15 గ్రాముల గొలుసుని ఇతను తీసుకొని అమ్మాయి కత్తి చూపించి బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద అమ్మాయిని కాళ్ళు చేతులు కూడా కట్టేయడం జరిగింది. అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇప్పడం జరిగింది. కానీ ఇంకేరే రకంగా ఎలాంటిది ఏమీ జరగలేదు. అయిన తర్వాత అతను తీసుకొని అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళడంతో ఇతను పారిపోవడం జరిగింది. దాని మీదగా అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్లీ మన మాచవరం సిఐ గారు కానివ్వండి, మన శంకర్ ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత అమ్మాయి దుర్గా భవాని, ఈ క్రైమ్ స్టాఫ్ మన డీసీపీ గారు యొక్క ఉత్తర్వుల మేరకు సిపి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ దీని మీద ఇమీడియట్లీ మనం ఈ టవర్ ద్వారా, తర్వాత ఈ సెల్ ఫోన్ ఆధారాల ద్వారా, తర్వాత టెలిగ్రామ్ ద్వారా ఈ యాప్ దాని కనెక్టర్కి ఏది సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేసుకొని అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అదేవిధంగా అతను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మా ఈవినింగ్ 3 o'clock నుంచి మేము చేసుకుంటూ వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ 3 o'clock నుంచి ఆల్మోస్ట్ తెల్లారి ఈవినింగ్ దాకా కూడా ఈ సీసీ ఫుటేజ్లు అన్నీ పరిశీలించుకుంటంతో మనకి మనకు ఆధారాలు లభ్యమైనవి. ఆ లభ్యం కావడంతో అతన్ని ఈరోజు మనం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముద్దాయి దగ్గర నుంచి మనం అతని యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ ప్రకారం అతను చేసిన నేరం అంతా ఏ రకంగా చేసింది అతను చెప్పడం జరిగింది. ఇతను వెస్ట్ గోదావరి మన ప్రకాశం జిల్లా ప్రీవియస్గా ఉండేది, ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది. బాపట్ల జిల్లాలో సూదివారిపాలెం అనే ఒక గ్రామం ఉంది. అది ఆ గ్రామంలో రైతువారి కుటుంబంలో వాళ్ళ ఫాదర్ మదర్ ఉండేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడో 30-25 years బ్యాక్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళ ఫాదర్ మదర్ వర్క్ చేస్తూ ఉండి 2 కొడుకులు, వీడు పెద్దోడు, వీడు డిఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అని ఏఐఎంఎల్ చేసుకుంటూ దీని మీద కొద్దిగా సెల్ ఫోన్ మీద, కంప్యూటర్స్ మీద కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తి. అతను మ్యాక్సిమం ఈ యొక్క దొంగతనాన్ని ట్రేస్ చేయకుండా ఉండటం కోసం అతను సెల్ ఫోన్ని డైరెక్ట్గా మాట్లాడలేదు, మామూలుగా టెలిగ్రామ్ ద్వారా మాట్లాడతాం అట్లా చేశాడు. సరే మన మనవాళ్ళు సాంకేతికతతో కొద్దిగా బాగా సిపి గారు వేసి వెరీ పర్టికులర్, డీసీపీ మేడం కూడా, సరితా మేడం కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు గైడ్ చేస్తూ ఈ రకంగా చేయండి అని చెప్పేసి మేము చేసేదాన్ని మేము తెలియజేస్తూ ఉంటే దానికి మళ్ళీ అడిషనల్గా ఈ రకంగా వెళ్ళండి, ఆ రకంగా వెళ్ళండి అని చెప్పడంతో మా స్టాఫ్ అంతా కూడా దీనికి మన సైబర్ క్రైమ్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే కమాండ్ కంట్రోల్ కానివ్వండి, సీసీ ఫుటేజ్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సీసీ ఫుటేజ్ల వలన మన ఈ మధ్యకాలంలో సిపి గారు వచ్చిన తర్వాత దీన్ని స్పెసిఫిక్గా సీసీ ఫుటేజ్ పెట్టించడం, అన్ని చోట్ల చేయడం, దీంతో మన పడమట మర్డర్ కేసు సీసీ ఫుటేజ్ ద్వారానే తెలిసింది. తర్వాత ఇది సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసి మొన్న 20 మోటార్ మనం మాచవరంలో డిటెక్ట్ చేయడం జరిగింది. అవి కూడా 100% సీసీ ఫుటేజ్ ద్వారా. ఈ 3 కేసులు కూడా లేటెస్ట్గా సీసీ ఫుటేజ్లు మనం దాని మీద అంతకుముందు మాకు ఐడియా లేదు, అంత పెద్దగా అబ్జర్వ్ చేసేవాళ్ళం కాదు, చూసేవాళ్ళం కూడా కాదు. దాని తర్వాత మేము ఇంతకుముందు క్రైమ్ జరిగితే కొద్దిగా అలసత్వంగా ఉండేవాళ్ళం.
ఎప్పుడైతే క్రైమ్ జరిగింది, ఇలాంటి క్రైమ్ జరిగిందో దాని మీద సిపి గారు ఎప్పటికప్పుడు పిన్ టు పిన్, టైం టు టైం అది ఇమీడియట్లీ స్పర్ ఆఫ్ మూమెంట్లో యాక్షన్ తీసుకుంటేనే అది డిటెక్ట్ అవుతున్న ఉద్దేశంతో ఆ అఫెన్స్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక రోజున్నర వరకు కంటిన్యూషన్ మానిటరింగ్ చేసి కంటిన్యూషన్గా మనం టైం టు టైం అంటే 10 minutes, 15 minutes, 20 minutes అట్లా చేయడంతో దాన్ని కంటిన్యూషన్గా డిఫరెంట్ వింగ్స్కి అలాట్ చేసి పంపడంతో ఒక పక్కన ఒకళ్ళు డిఫరెంట్ అన్ని రకాల ఒకళ్ళు సీసీ ఫుటేజ్లు, ఒకళ్ళ కెమెరాలు, సెల్ ఫోన్ డీటెయిల్స్, ఒక కాల్ ఫోన్ డీటెయిల్స్, ఒక టవర్ లొకేషన్స్, ఒకళ్ళు అట్లా ఒకళ్ళ ఐపీ అడ్రస్లు అట్లా అన్ని వింగులకి కూడా చేయడంతో ఏమవుతుందంటే కేసులు కూడా ఈజీగా ఆ నేరం జరిగిన ఒక రోజు 2 నెలల్లోనే మనకి డిటెక్ట్ ఉంది. వాడు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా మన యొక్క ఆఫీసర్స్ యొక్క గైడెన్స్ తోటి, ఆధారాలతోటి ఈ యొక్క కేసులను డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడు అట్లా చేశాడు. తర్వాత ప్రీవియస్గా కూడా ఇతను హైదరాబాద్లో మైనాబాద్లో ఒక లేడీని బండి మీద ఎక్కించుకుపోయి ఆ అమ్మాయిని కత్తి చూపించేసి అక్కడ గొలుసు దొంగిలించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఒక హోటల్లో, అదేవిధంగా చైతన్యపూర్ కాలనీలో ఒక హోటల్లో కూడా ఒక 2 అమ్మాయిని దొంగతనం చేయడం జరిగింది. హైదరాబాద్లో మైనాబాద్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 2 కేసుల్లో కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. జైలుకి వెళ్ళి లాస్ట్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి వచ్చి మళ్ళీ ఇది చేయడం జరిగింది. ఈ రకంగా ఈ నేరాలకు పాల్పడతా ఉన్నాడు. ఆ ఎడ్యుకేషన్ కూడా ఇంజనీరింగ్ చేసిన ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రకంగా ఇతని అమ్మాయిని చీటింగ్ చేసి అమ్మాయిలు కూడా ఈజీగా ట్రాప్ అవుతున్నారు. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో ఈ అమ్మాయిలు కూడా డేటింగ్ చేసడం కానివ్వండి, టెలిగ్రామ్లు కానివ్వండి, వాట్సాప్లు కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లు కానివ్వండి, స్నాప్చాట్లు కానివ్వండి, ఇలాంటి వాటిలలో ఈ లవ్ డేట్ యాటింగ్లో యాప్లలో అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అయిపోయి ఈజీగా మెండ్ అయిపోయి అసలు వాడికి ఎవరో తెలియదు, ఈ అమ్మాయి ఎవరో తెలియదు. జస్ట్ ఇతను 1 monthలో ఓన్లీ ఫోన్ ద్వారా మొఖాలు కూడా చూసుకోలేదు. ఫోన్ ద్వారా పరిచయం అయిపోయి అతను లాడ్జికి రావడం అనేది కూడా మన లేడీస్ తరపు నుంచి కూడా, అమ్మాయిల తరపు నుంచి కూడా చాలా బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చెప్పేది అంటే లేడీస్ని కూడా హెచ్చరిస్తున్నాం, లేడీస్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరన్నా డేటింగ్ యాప్లో కానీ ఇటువంటి వాటిలో కానీ ఏదన్నా ఇట్లాంటి పరిచయాలు అయినప్పుడు కేర్ఫుల్గా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉత్తనే ఒక బాయ్ పరిచయం అయిపోయి ఆ ఏజ్ ఫ్యాక్టర్లతోటి ఈజీగా వెళ్ళిపోయి అనవసరంగా లైఫ్ స్పాయిల్ చేసుకొని మళ్ళీ మనం మచ్చబడి జీవితంలో ఆ తర్వాత బాధపడ్డా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఎవరైనా సరే డేటింగ్ యాప్లో కానివ్వండి, ఎనీ వాట్సాప్లో కానివ్వండి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం, లేకపోతే ఈజీగా వాళ్ళతో యాక్సెస్ కావటం, లేకపోతే పరిచయం లేని వ్యక్తులతో తొందరగా మింగిల్ అయిపోవటం, వాళ్ళు చెప్పే మాయమాటలు పడిపోవటం, ఇలాంటి వలన లేడీస్ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. కాబట్టి దయచేసి ఈ అమ్మాయిలు ఎవరు కూడా ఇలాంటి వాటికి లొంగకుండా 1-2 సార్లు అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయి ఉండి చదువుకొని జాబ్ చేస్తూ ఉండి అలాంటి ఇవన్నీ తెలిసి కూడా టీవీలలో వస్తున్నాయి, పేపర్లలో వస్తున్నాయి, సినిమాలలో వస్తున్నాయి, ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పినా కూడా ఈవెన్ దో నెంబర్ ఆఫ్ పీపుల్ ఇటువంటి వాటికి మోసపోతా ఉన్నారు. కాబట్టి యూత్ని, యంగ్ జనరేషన్ లేడీస్ని, అదేవిధంగా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా, కొంతమంది లేడీస్ కూడా ఇలాంటి వాటికి చూసుకోవడం, పరిచయాలు కావడంతో కూడా అట్లాంటివి కూడా కొంతమంది చెప్పుకొని వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటికి ఎవరు కూడా బెండ్ కావద్దని చెప్పేసి మీ అందరి ద్వారా మాకు లేడీస్కి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ఆ అమ్మాయి ఇక్కడ హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటుంది. డైరింగ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. చాలా మంది ఇక్కడ జరిగి ఉంటుంది. మేము ఇప్పుడు మొన్న కూడా అన్ని హోటల్ చెకింగ్ చేసామండి. ఖచ్చితంగా అతను ఫోటో తీసుకోవాలా, ఇతను ఫోటో కూడా తీసుకోవాలా. ఆ హోటల్ అతను కూడా మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, సెల్ ఫోన్ ఆధారంగా అన్ని మెయిన్గా 100% సీసీ ఫుటేజ్. ఈ మధ్యకాలం మా సబ్ డివిజన్లో, సెంట్రల్ సబ్ డివిజన్లో 3 కేసులు, ఇది మోటార్ సైకిల్ కేసులు, ఈ కేసు మొన్న మర్డర్ కమ్ రేప్ కేసు అయింది కదా, పడమట కేసు, ఈ 3 కూడా 200% ఓన్లీ బికాస్ ఆఫ్ సీసీ ఫుటేజెస్, బికాస్ ఆఫ్ సిపి గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, అది ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఎలా పోవాలనేది చెప్పడంతోనే ఈ కేసులు డిటెక్ట్ అయింది. కాబట్టి దానిలో భాగంగానే సిపి గారు చెప్పిన విధంగానే ఇప్పుడు మన మాచవరం లిమిట్స్ కానీ, పడమట లిమిట్స్ కానీ, అదేవిధంగా గుణదల లిమిట్స్ మా సబ్ డివిజన్లో సీసీ కెమెరాస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నెంబర్ ఆఫ్ సీసీ ఫుటేజ్ కెమెరాస్ పెట్టిస్తున్నాం. ఆల్రెడీ 250 పెట్టాం. మ్యాక్సిమం అపార్ట్మెంట్స్లో సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ వాళ్ళకి కూడా అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళు సీసీ ఫుటేజెస్ వాళ్ళ అపార్ట్మెంట్ లోపలికి వచ్చేది చూసుకుంటున్నారు తప్ప బయటకు కూడా ప్రతి అపార్ట్మెంట్ కూడా బయటికి ఒక రోడ్డు వచ్చేది పోయేది చూసే విధంగా ఒక్కొక్క 2 కెమెరాలు అడిషనల్గా యాడ్ చేసి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ అయ్యారు. మన కాలనీ వాళ్ళకి కూడా మనం అపార్ట్మెంట్ సెక్రటరీకి, ప్రెసిడెంట్లకి కాలనీ వైజ్గా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా కడదామని చెప్పేసి ఈ మధ్య కాలంలో కూడా మన పడమట లిమిట్స్లో ఒక 10 లక్షల రూపాయల దాకా
ఈ సీసీ ఫుటేజ్లు పెట్టించడం కోసం కాలనీవాసులు డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కొన్ని కెమెరాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పొడమట మార్చవరంలో కూడా వెటర్నరీ కాలనీ ఇటువంటి చోట కూడా చాలా చోట పెట్టాము. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ ప్రతి ఇండివిజువల్ హౌస్కి కూడా సీసీ ఫుటేజ్ పెట్టుకునే విధంగా చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా నేరాన్ని జరగకుండా ట్రై చేస్తున్నాం. నేరం జరిగితే కూడా ఇమీడియట్లీ డిటెక్ట్ అయ్యే విధంగా అది మిస్ కాకుండా ఉండే విధంగా ఆఫీసర్స్ గైడెన్స్ తోటి పనిచేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.